నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం। పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు। ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శనివారం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు। ప్రజల సమస్యలు వినతుల స్వీకరణ కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటామని, ప్రజలకి తనకి అడ్డుగోడలు ఉండటానికి ఆస్కారం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు। ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు। జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ఎమ్మెల్యేలకి డిప్యూటీ సీఎం పదవులిచ్చి వారి గౌరవాన్ని కాపాడితే చంద్రబాబు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు పోతిన మహేష్ విమర్శించారు। పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు। అధికారాన్ని చేపట్టిన వెంటనే అందరినీ సామాజిక మోసం చేశారని మండిపడ్డారు। అధికారానికి ముందు అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబుకి అలవాటేనని విమర్శించారు। ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు। ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ్ సామాజిక వర్గానికి ఇచ్చారు। మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు। ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు, సామాజిక న్యాయం చేశారు। సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు। మీరు అంతకన్నా మిన్నగా చేయాలి। కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం। ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా। మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు। బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు। కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు। బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి। మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు। కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? దీనికి సమాధానం చెప్పండి। జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి స్థానాలు కేటాయించాలి। కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అవమానించినట్టే కదా। ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రజలతో పాటు ఈ వర్గాలకు కూడా సమాధానం ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తాను। జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక మార్పు, సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, కాపులు గుర్తించాలి। తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ శనివారం మంగళగిరిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు। ప్రజల సమస్యలు తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు। భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత తన బాధ్యత మరింతగా పెరిగిందని, అందుకోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు।
తెదేపా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిఎస్సీపై మొదటి సంతకం చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంలో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ భారీ అభినందన ర్యాలీ జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, తెలుగు యువత సంయుక్తంగా శనివారం లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఈ ర్యాలీ నిర్వహించాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాధవితో పాటు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు కోవెలమూడి నాని, పార్టీ నాయకులు మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడారు. టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, కస్కుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాస్, డిఎస్సీ అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎదురుచూపుకి తెరపడింది. ఎందరో విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూసిన ఒక శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈ రోజు మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఎందరో విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంటులు కొంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ 5 ఏళ్ల నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని, మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం, యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి, ఉద్యోగులకి, విద్యార్థులకి ఎంతటి ఆవేదనని మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు, వాడు పడిన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది. ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ. ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది. అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ, ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము, ఆకాంక్ష, ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని చక్కగా మీరు అందరూ దానికి మీ ఎగ్జామ్స్ ఇచ్చి ఒక ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని, ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని, భావితరాలకు ఉపయోగపడే ఉపాధ్యాయుల్లాగా మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా యువత వచ్చి ఉత్సాహవంతులై చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన విషయం అందరం చూస్తున్నాం. తప్పకుండా రానున్న పరిపాలన కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడో అది చేస్తాడో. తప్పకుండా ప్రజలందరూ కూడా బేషరతుగా పరిపాలన ఇచ్చి శాశ్వతంగా ఆయన ముఖ్యమంత్రి సుపరిపాలన చేస్తాడని చెప్పి వైద్య రంగంలో మరింతగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం జీజీహెచ్ లో గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ పై వర్క్ షాప్ జరిగింది. డాక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వైద్య రంగంలో పరిశోధనలు జరిగితే మంచి ఫలితాలు వస్తాయని, ప్రస్తుతం కొన్ని పరిశోధనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ప్రపంచ దేశాలు పరిశోధనలకి ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ టీటీకే రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్ రావు, డాక్టర్ శ్రీధర్, సోమశంకర్, శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వెనుకబడి ఉన్నామండి, చాలా వెనుకబడి. వాళ్ళకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నామంటే చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాం, చాలా ప్రాథమిక దశలో ఉన్నాం. దాని నుంచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది బడ్డింగ్ డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మీలో ఆ జీలు ఉండాలి. అది లేకపోతే గ్రోత్ అనేది, వాళ్ళ సైన్స్ వాళ్ళ అద్భుతంగా ముందుకు వెళుతుందంటే, కొత్త కొత్త ఆవిష్కరణలకి ఆస్కారం కలుగుతుందంటే ద ఇంట్రెస్ట్, మనలో ఉన్న ఇంట్రెస్ట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఎందుకు, ఏమిటి, ఎలా, 3 క్వశ్చన్స్ వేసుకుంటే మనం ఏం చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎందుకు వస్తుంది అన్న దాంట్లో ఆ ప్రశ్నే లేకపోతే రీసెర్చ్కి స్కోపే ఉండదు అనిపిస్తాం. ఒక టైంలో
మనం ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో మేము సర్జన్స్గా ఉన్నప్పుడు బయాప్సీ చేస్తున్నాం. ఆ బయాప్సీ రిపోర్ట్ రావడానికి పెథాలజీ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ఒక వారం 10 రోజులు పట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.